ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై సీఎం రేవంత్ విమర్శలు గుప్పించారు. కేసీఆర్తో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి భాగస్వామ్యం ఉందని ఆరోపించారు. కేసీఆర్ కోసమే కిషన్ రెడ్డి పనిచేస్తున్నారని అన్నారు. తనకు పేరొస్తుందనే మెట్రో విస్తరణను అడ్డుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. దుబాయ్లో కేటీఆర్ బిజినెస్ పార్ట్నర్ కేదార్ మృతి వెనుక మిస్టరీ ఏంటని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేదార్ మృతిపై విచారణను కేటీఆర్ ఎందుకు కోరడం లేదని అన్నారు. ర్యాట్స్ అండ్ డ్రగ్స్ కేసులో కేదార్ నిందితుడిగా ఉన్నారని, కేసులతో సంబంధం ఉన్నవారు వరుసగా చనిపోతున్నారని సీఎం రేవంత్ అనుమానం వ్యక్తం చేశారు. సంజీవరెడ్డి, రాజలింగం, కేదార్ మరణాల వెనకాల మిస్టరీ ఉందన్నారు. త్వరలోనే డ్రగ్స్ కేసు విచారణకు రాబోతోందని చెప్పారు. పదేళ్లు పనిచేయకపోవడం వల్లే ఎస్ఎల్బీసీ కూలిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తక్కువ ఖర్చుతో ప్రజలకు నీరందించే ప్రాజెక్ట్ అని చెప్పారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులో కమిషన్లు రావని ఉద్దేశ్యంతో కేసీఆర్ ముందుకు వెళ్లలేదని, దాన్ని ముందుకు తీసుకెళ్లలేదని అన్నారు. బిల్లులు కట్టలేదని, విద్యుత్ సరఫరా ఆపేశారని, ఎస్ఎల్బీసీ రెస్క్యూ ఆపరేషన్పై ప్రధానితో చర్చించారని సీఎం రేవంత్ వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో పని లేకుండా ఏడాది 156 కోట్ల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చిందని సీఎం అన్నారు.